శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు. స్థలం శివశక్తి కళ్యాణ మండపం, తిరుపతి. చిత్తూరు నగర పరిధిలో ఫుడ్ సేఫ్టీకి అధిక ప్రాధాన్యత ఇస్తానని ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఆయన మీడియాకు వెల్లడిస్తూ గతంలో నగరంలోని రామ్నగర్ కాలనీలో పాత భవనం ఉండేదని, అద్దె చెల్లించకపోవడంతో స్థలం యజమాని గ్రీవెన్సీలో ఫిర్యాదు చేయడం, కోర్టు నోటీస్ ఇవ్వడంతో ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ కార్యాలయాన్ని కలెక్టరేట్ వద్ద DLTO కార్యాలయం భవనంలోకి మార్చడం జరిగిందన్నారు. ఆహార నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడేది లేదన్నారు. కాలం చెల్లిన ఆహార వస్తువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్క ఆహార పదార్థాల విక్రయ దుకాణదారుడు ఖచ్చితంగా లైసెన్స్ పొంది ఉండాలన్నారు. లైసెన్స్ లేని వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రామ్నగర్ కాలనీలోని టౌన్లో ప్రైవేట్ బిల్డింగ్లో ఉండేది. దానికి రెంట్ కూడా కట్టలేక 2 సంవత్సరాల నుంచి దానికి రెంట్ కట్టకపోవడం వల్ల బిల్డింగ్ యజమాని స్పందనకి కంప్లైంట్ చేయడం, కలెక్టర్ గారికి చెప్పడం, తర్వాత సీఎం కూడా లెటర్ పెట్టి కోర్టు కూడా క్లియర్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దానికోసం అప్పటి నుంచి అప్పుడే 3 నెలలు 4 నెలల బట్టి నుంచి గట్టి ప్రయత్నం చేసాం. కలెక్టర్ గారి దగ్గర తిరగడం, మాకు ఏదో గవర్నమెంట్ బిల్డింగ్ పాత కలెక్టరేట్ ఏరియాలో ఏదో ఒక బిల్డింగ్ మాకు అలాట్ చేయమని పదే తిరగడం జరిగింది. తర్వాత మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ గారు కూడా మాకు ఒక ఆఫీస్కి గవర్నమెంట్ బిల్డింగ్ ఇమ్మని ఆయన కూడా లెటర్ చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి. ఇవన్నీ కలిపి మాకు ఇక్కడ DMDH ఆఫీసు ఉన్న ఏరియాలోనే DLPO ఆఫీస్ పైన మాకు ఒక గవర్నమెంట్ బిల్డింగ్ అలాట్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్కి మేము నిన్ననే దిగడం జరిగింది. తర్వాత ఈ కేటాయించిన మా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. తర్వాత కలెక్టర్ గారికి కూడా మా శుభాకాంక్షలు తెలియపరచడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే జిల్లా అంతా ఒకే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉండడం వలన తగినంత విధంగా రైట్స్ చేయలేకపోతున్నాం. ఆయన ఒక పక్కన కోర్టుకు వెళ్ళడం, పెనాల్టీలు వేయించడం, ఇవన్నీ వాటితో పాటు ఈ రైట్స్ తక్కువగా చేయడం, ఒక కంప్లైంట్ వచ్చిన చోటనే రైట్స్ వెళ్ళడం, వాటి మీద కేసులు రాయడం జరుగుతుంది. ఇకపై ఇంకో అమ్మాయిని కూడా ఇచ్చారు మాకు, కొత్తగా అమ్మాయిని పోస్ట్ చేశారు. ఆమె ఈ మధ్యన ట్రైనింగ్ అయింది, ఇంకా నోటిఫికేషన్ అవ్వలేదు. నోటిఫికేషన్ అయిన అప్పుడు జిల్లాకి ఇతర అవుతారు, అప్పుడు ఇంకా ఎక్కువగా రైట్స్ చేయడం జరుగుతుందని తెలియపరుస్తున్నాను. జాయింట్ కలెక్టర్ కోర్టులో 30 కేసులు ఉన్నాయి. 30 కేసులు కాకుండా పడుతూ ఉంటాయి జాయింట్ కలెక్టర్ కేసులు. ఆహార భద్రత మరియు ప్రమాణ చట్టం 2006 అమల్లో ఉంది. ఈ చట్ట ప్రకారం ప్రతి ఒక్క ఆహార సంబంధించిన బిజినెస్ చేసి FBOలు, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు తప్పకుండా ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. పలుసార్లు మేము రైడ్స్ చేసి నోటీస్ ఇచ్చినా సరే ఇక్కడ టౌన్లో కూడా లైసెన్స్ తీసుకోకుండా వ్యాపారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మరలా నోటీస్ ఇచ్చి లైసెన్స్ తీసుకునేలా చేస్తాం. రైడ్స్ కూడా పెంచడం జరుగుతుంది. ఈసారి నుంచి ఇద్దరు ఫుడ్ స్టార్ట్ అయిన తర్వాత రైడ్స్ చేయడం కూడా పెరుగుతుందని తెలియవస్తున్నాను. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తప్పనిసరిగా BSI సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. మామూలు మినరల్ వాటర్ పేరు చెప్పి చాలామంది ప్యాక్ చేస్తున్నారు, అది చట్టవిరుద్ధం. వాటిపై కూడా కేసులు ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ కూడా వాటిపై రైడ్స్ చేయడం జరుగుతుంది.